షలోమ్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 1 Peter chapter 3 verse 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. Do not repay evil with evil or insult with insult. On the contrary, repay evil with blessing, because to this you were called, so that you may inherit a blessing. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆశీర్వదించమని అపోస్తలుడైనటువంటి పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తండ్రి అగు దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రియబిడ్డలుగా పిలువబడుచున్న మనం ఊహించిన ఆశించిన దానికన్నా మెండైనటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తూ ప్రతి విధమైనటువంటి కీడు నుండి తప్పించబడుచు ఉన్నాం. కానీ అనాథలైనటువంటి వారు జీవించే విధానము చూస్తే వారు ప్రతి అవసరం నిమిత్తము వేరొకరి దయాదాక్షిణ్యాలపైన బ్రతకాలి. అలాంటి వారిని ఎవరైనా బాధిస్తే అప్పుడు ఆ అనాథలు వారితో చెడుగా ప్రవర్తిస్తే అది వారికి న్యాయంగా ఎంచబడుతుందేమో. అయితే క్రీస్తు ప్రేమ చేత అలంకరింపబడినటువంటి మనం మాత్రం మన తోటి వారు మనతో కీడును ఉద్దేశించి ప్రవర్తించినా కూడా మన పిలుపును గ్రహించుకుని తదనుగుణంగా జీవించాలి. మహిమాన్వితుడు అయినటువంటి మా తండ్రి, మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడినామనేటువంటి రెవల్యూషన్తో నింపబడి ఇతరుల జీవితాలలో ఆశీర్వాదాల ప్రవాహాలుగా ఉండేలాగున కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.